నమస్తే అండి. అందరికి వినిపిస్తుందా? నమస్కారం సార్. వినపడుతుంది సార్. ఓకే సార్. ఫైన్. గుడ్. నమస్తే. సో, అందరికీ శుభోదయం. సో, మనం ఇక్కడ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ మెడిసిన్స్ ఏ విధంగా ప్రిపేర్ జేస్తారు? మెడిసిన్స్‌ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటారు అనే ఒక థీమ్‌లో ఉన్నాము మనము. అంతలోనే అంటే ఐ మీన్ 120, 122లో ఈ ప్రూవింగ్స్ ఎలా జరుగుతాయి? అది జరిగిన తర్వాత వాటిని ఏ విధంగా మనం కన్సిడర్ జేసుకోవాలి? ఇవన్నీ గూడా మనకి చెప్పడం జరిగింది. 122లో కూడా మనకి అంటే ఎక్స్‌పెరిమెంట్స్ కానీ ఎలా చేస్తారు? ఒక మెడిసిన్ నుంచి ఒక పేషెంట్‌కి ఇచ్చిన తర్వాత అది ప్రూవింగ్స్ ఎలా జరుగుతాయి? జరిగిన తర్వాత ఎటువంటి సింప్టమ్స్ మనం తీసుకుంటాము? వాటి యొక్క మొత్తం పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుందనమాట అక్కడ. వాటి ప్యూరిటీ గాని, జెన్యూన్‌నెస్ కానీ, తర్వాత పేషెంట్ యొక్క పోస్ట్ ఎనర్జీ గాని, మెడిసిన్ ఇచ్చిన తర్వాత అట్లా అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ 123కొచ్చేసరికి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈచ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ ఎ పర్ఫెక్ట్‌లీ సింపుల్, అన్‌అడల్టరేటెడ్ ఫార్మ్. ద ఇండిజినస్ ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్‌లీ ఎక్స్‌ప్రెస్డ్ జ్యూస్ మిక్స్డ్ విత్ ఎ లిటిల్ ఆల్కహాల్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్పాయిలింగ్. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి మెడిసిన్స్‌ని మనం తీసుకుంటాం. అంటే ఓన్లీ కెమికల్స్ ఉండవు అలోపతిలాగా. మనకి ప్లాంట్స్ నుంచి ఉంటాయి, యానిమల్స్ నుంచి ఉంటాయి, మినరల్స్ నుంచి ఉంటాయి, మెటల్స్ నుంచి ఉంటాయి. ఆ ప్లాంట్స్‌లో కూడా రకరకాలుగున్నాయి కదా! అంటే జ్యూసీ ప్లాంట్స్, డ్రై ప్లాంట్స్, సీడ్స్, లీవ్స్ అన్నట్టుగా చాలా ఉన్నాయి. కాబట్టి మనం వాటి నుంచి ఏ విధంగా తీసుకుంటాము, తీసుకున్నటువంటి దాన్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకుంటామనే దాంట్లో మనకి కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ ఇండిజినస్ ప్లాంట్స్ అంటే వాటిని తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా, సింపుల్‌గా, అన్‌అడల్టరేటెడ్ ఫార్మ్‌లో తీసుకోవాలని చెప్తున్నారనమాట. అంటే ఏదన్నా ఒక డ్రగ్ సబ్‌స్టాన్స్‌ని తీసుకున్నప్పుడు తీసుకున్నటువంటి వాటిని అట్లే ఉంచాలి. దాన్ని ఏమి కలపకూడదు. కలపకుండా దాన్ని ఇంకోటి యాడ్ చేసి సరేలే ఇదొక్కటే గదా! అని యాడ్ చేయకుండా ఇవన్నీ గూడా చిన్నగా అంటే ఎక్కడ గూడా కలుషితం కాకుండా చూసుకోవాలనేది జాగ్రత్తగా చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండిజినస్ ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్‌లీ ఎక్స్‌ప్రెస్డ్ జ్యూస్. అంటే ఇండిజినస్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకి చాలా అందులో క్లియర్‌గా ఫుల్ జ్యూసీ సబ్‌స్టాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అలోవెరా అనుకోండి. అలోవెరాలో మనకేం జెప్తారు అంటే ప్యూర్‌గా ఫ్లెషీ ఉంటదన్నమాట. అంటే ఫ్రెష్‌గా ఉంటది అలోవెరా. వాటిని మాత్రం ఫ్రెష్‌లీ ఎక్స్‌ప్రెస్డ్ జ్యూస్ మిక్స్డ్ విత్ ఎ లిటిల్ ఆల్కహాల్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్పాయిలింగ్. అంటే వాటిని కొద్దిగా అంటే స్పాయిల్ అవ్వకుండా దాన్ని క్యారీ జేయాలి గదా! అంటే లాబొరేటరీ వరకు క్యారీ జేసి అది మళ్ళీ దాన్ని అదంతా ప్రాసెస్ అయ్యే వరకి అది అడల్టరేట్ కాకుండా అంటే అది చెడిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆల్కహాల్ కలపండి అని చెప్తున్నారు. Exotic vegetable substances, however, in the form of powder or tincture prepared with alcohol, when they were in very fresh state, in the fresh state, and afterwards mingled with a certain proportion of water. అంటే కొన్ని ఎక్సోటిక్ వెజిటబుల్ సబ్స్టెన్సెస్ అంటే కొంచెం డ్రైగా ఉన్నటువంటివి. అవి ఇంకా కూడా డ్రై అయిపోకుండా, స్పాయిల్ అయిపోకుండా వాటిని కూడా పౌడర్ చేసి గాని, టింక్చర్ చేసి గాని దాన్ని ఆల్కహాల్‌లో కొద్దిగా కలిపి ఉంచుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా వీటన్నిటికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి కూడా మొత్తం ఫార్ములాస్ రూపంలో ఉంటాయి. అది మనకి ఫార్మసీలో వస్తుంది. కాకపోతే ఇక్కడేంటి అంటే జస్ట్ మనకొక హింట్ ఇస్తున్నారనమాట. అంటే ఒక ప్రిన్సిపల్ అనేది చెప్తున్నారనమాట. మాస్టర్ గారు గూడా ఇదే ఫార్మసీ రాసింది గూడా ఇతనే గదా! కానీ అట్లా చెప్తున్నాడు. A tincture prepared with alcohol when they were in very fresh state and afterwards mingled with certain proportion of water. Salt and gums, however, should be dissolved in water just before being taken. డిజాల్వ్డ్ ఇన్ వాటర్ జస్ట్ బిఫోర్ బీయింగ్ టేకెన్. అంటే ఇంకా సాల్ట్స్ ఉంటాయి, గమ్స్ ఉంటాయి. గమ్స్ అంటే ఇప్పుడు చెట్టు నుంచి, బెరడు నుంచి తీసినటువంటివి. కొన్ని సాల్ట్స్ ఉంటాయి, మినరల్ సాల్ట్స్. అట్లా రకరకాల వాటన్నిటిని గూడా ఆహ్, వాటర్‌లో డిజాల్వ్ చేసి ఉంచుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే సాల్ట్ కరిగిపోతుందనంటే కొన్ని రకాలటువంటివి ఉంటాయన్నమాట. అంటే అవి కరిగిపోవు. వాటినంటే కొన్ని ఆహ్, ఆహ్, వేరే కెమికల్స్ ఏస్తే మాత్రమే కరిగిపోయేవి. ఆ విధంగా ఉంటాయి. అవన్నీ గూడా జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్తున్నారు. If the plant can only be procured in its dry state, and if its powers are naturally weak, in that case they may be used for the experiment. An infusion of it, made by cutting the herb into small pieces and pouring boiling water on it, so as to extract its medicinal parts. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు సొంఠి ఉందనుకోండి. మనకి సొంఠి అనేది ఆర్టిఫిషియల్‌గా మేడ్ కానీ ఏం జరుగుతది? అక్కడ డ్రై ఉంటదనమాట. అటువంటి వాటి నుంచి మనం ఎట్లా ఎక్స్‌ట్రాక్ట్ జేసుకోవాలి? దానిలో టింక్చర్ ఉండదు. పౌడర్ జేస్తే ఉత్తిగానే ఉంటది గదా! అన్నట్టుగా చూసుకుంటే గనక వాటిని బాగా కట్ చేయాలనమాట. అంటే స్లైసెస్‌గా కట్ జేసి చిన్న చిన్న ముక్కలుగా.
చేసిన తర్వాత వాటిపైన వెరీ బాయిలింగ్ వాటర్ అంటే చాలా మరుగుతున్నటువంటి నీటిని పోయమని చెప్తున్నారనమాట. అట్లా పోసిన తర్వాత మనకి అందులో ఉన్నటువంటి కెమికల్ సబ్స్టాన్స్ కానీ, అందులో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి వెజిటబుల్ సబ్స్టాన్స్ కానీ బయటికి వస్తుందని చెప్తున్నారు. ఎక్స్ట్రాక్ట్ ద మెడిసినల్ పార్ట్స్ అంటే వాటి ద్వారా అంటే ఆ ఇన్ఫ్యూజన్ అవుతుంది కదా! అంటే ఆ బాయిలింగ్ వాటర్‌లో చాలా సేపు ఉన్నసరికి అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోయి ఆ వాటర్‌లో కలిసిపోతుంటాయని చెప్తున్నారు. Immediately after its preparation, it must be swallowed so as to extract its medicinal parts. Immediately after its preparation, it must be swallowed while still warm. And as all the expressed vegetable juices and all the aqueous infusions of herbs without the addition of spirit pass rapidly into fermentation and decomposition, whereby all the medicinal properties are lost. అంటే వీటిని కూడా ఈ బాయిల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్‌గా కూడా ఆ డ్రగ్ సబ్స్టెన్స్‌ని ఏం చేయాలి? పేషెంట్‌కి ఇచ్చేయాలి. అంటే కొన్ని ప్రతిదాన్ని కూడా పొటెంటైజ్డ్ ఫార్మ్‌లో ప్రిపేర్ చేసుకోకముందే ఇవన్నీ కూడా ప్రూవింగ్స్‌లో అనమాట. ఆ పేషెంట్‌కి ఇస్తే దానిలో ఉన్నటువంటి యాక్చువల్‌గా ఉన్నటువంటి జ్యూస్ మాత్రం మనకొస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తాం మిరియాల పాలన్నట్టుగా లేదంటే సొంటి పాలన్నట్టుగా తాగుతాం గదా! అవి మనం ఎప్పుడు వేడి వేడిగా ఉండి వెంటనే వేసుకున్న వెంటనే తాగుతాం గదా! అంటే ఇది గూడా అంతే. అంటే ఆ యొక్క మెడిసినల్ సబ్స్టాన్స్ పేషెంట్‌కి అందాలి, ఆ ప్రూవింగ్ జరగాలి అనే విధంగా వాటిని అట్లా ఉపయోగించడం జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా చాలా ఉంటాయి ఇదే విధంగా. అంటే కొన్ని అండ్ ఆల్ ద ఎక్స్‌ప్రెస్డ్ వెజిటబుల్ జ్యూసెస్ అండ్ ఆల్ అక్యూస్ ఇన్‌ఫ్యూషన్ ఆఫ్ హెర్బ్స్ అంటే ఇటువంటి ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి జ్యూసెస్ కానీ, ఇన్‌ఫ్యూషన్ ఉన్నటువంటి హెర్బ్స్ కానీ, అంటే ఆ ఇన్‌ఫ్యూజన్ చేసి ఇట్లా హెర్బ్స్ వస్తాయి గదా! అంటే ఇన్‌ఫ్యూజన్ చేసిన తర్వాత వచ్చే కెమికల్ వాటర్ గానీ, వాటిని త్వరగా తీసుకోవాలి. ఎందుకంటే వాటికి ఫెర్మెంట్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. వితౌట్ అడిషన్ ఆఫ్ స్పిరిట్ అంటే దాన్ని కొన్ని ఫ్రెష్‌గా వెంటనే తీసుకునేటట్టుగా చూసుకోవాలి అని చెప్తున్నారు. మళ్ళీ స్పిరిట్ యాడ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేయడం కంటే కూడా ఈ ఫ్రెష్‌గా తీసుకోవడమే ఉత్తమం అని చెప్తూ ఎందుకంటే అవి ర్యాపిడ్‌గా డికంపోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ లాస్ అవుతాము. అనే విధంగా ఇక్కడ మనకి వెంటనే చెప్తున్నారనమాట. అంటే ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నేమో అక్వస్ సొల్యూషన్స్‌లో ఏమో కొన్ని డ్రైగా ఉంచాలి. కొన్ని సాల్ట్స్‌లో, కొన్ని వాటర్‌లో ఉంచాలి. కొన్ని ఆల్కహాల్‌లో ఉంచాలి. కొన్ని డైరెక్ట్‌గా తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అవి రకరకాలుగా మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అందులో. నెక్స్ట్ టైమ్ చూద్దాం దాన్ని. ఇది మనకి 123లో మనకి మాస్టర్ గారు చెప్పింది. ఒక్కసారి మాస్టర్ గారు తెలుగు ఆరంగం చూసుకొని ఇంగ్లీష్ ఏంటంటే ఆహ్, ఫ్రెష్‌గా ఉన్నటువంటిది. స్వీకరింపబడిన ఔషధములు సరళములు, స్వచ్ఛములుగా అయి ఉండవలెను. ప్రాంతీయములైన మూలికలు నవనవలాడుచుండగానే రసము తీసి చెడిపోకుండా కొంచెం ఆల్కహాల్‌తో కలిపి వాడవచ్చును. అంటే ఇక్కడ గూడా అంటే వాటిని తీసుకున్నప్పుడే పర్ఫెక్ట్‌గా ఎనీ అడల్టరేషన్ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. ఆ ప్రాంతీయములైన అంటే కొన్ని ఇదే ఏరియాలో దొరుకుతాయి. అదెక్కడో ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఎక్కడో ఫారిన్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలనుకోండి. ఇప్పుడు మనకంటారు గదా! జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేశామని. అంటే అక్కడున్నటువంటి సౌత్ ఆఫ్రికా, నేటివ్ నార్త్ అమెరికా నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఏం జేస్తారు వాళ్ళు ఆల్కహాల్‌లో ఇమ్మర్స్ చేసి ఇక్కడికి పంపిస్తారనమాట. ఇక్కడ ల్యాబొరేటరీస్‌కి చూసుకుంటారు వాళ్ళు. అంటే అదే విధంగా ప్రాంతీయములైన మూలికలు నవనవలాడుచుండగానే రసము తీసి చెడిపోకుండా కొంచెం ఆల్కహాల్‌తో కలిపి వాడవచ్చును. అంటే వాటిని అక్కడనే దానిలో ఉన్నటువంటి కెమికల్ సబ్‌స్టాన్స్‌ని తీసి వాడుకోవాలి అని చెప్తున్నారనమాట. అందులో ఆల్కహాల్ కలిపి తీసుకోవచ్చు. ఎచ్చటనో దూర ప్రదేశములలో దొరుకు చెట్ల యొక్క ద్రవ్యములను ఎండబెట్టి చూర్ణం చేసి గాని, లేక అవి పచ్చగానున్నప్పుడు ఆల్కహాల్ కషాయాన్ని తీసి గాని ఉంచవలెను. అంటే ఫుల్ డ్రైగా సబ్‌స్టాన్స్ అక్కడిక్కడ దూరంగా ఉన్నాయంటే వాటిని తీసి స్మాల్ పీసెస్ చేసి దానిలో ఉన్నటువంటి ఇన్‌ఫ్యూజన్ ద్వారా మనం బయటికి తీసుకోవచ్చు. లేదంటే అది ఫ్రెష్‌గా స్టేట్ ఉన్నప్పుడు మనం అట్లే ఆల్కహాల్ తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత వాడనప్పుడు నీళ్లు కలపవచ్చును. తర్వాత అవసరం అనుకున్నప్పుడు వాటర్‌లో కలుపుకొని వాడుకోవాలి అని చెప్తుండ్రు. లవణ పదార్థములను, జిగురు పదార్థములను మొదట నీటిలో కలిపి తర్వాత సేవింపవలెను. అంటే సాల్ట్స్ కానీ, గమ్స్ కానీ ఇవన్నీ గూడా ఫస్ట్ ఇనీషియల్‌గా వాటర్‌లో ఉంచిన తర్వాత మెల్లమెల్లగా వాటి యొక్క సబ్‌స్టాన్స్ ఏదో కెమికల్స్ ఏదో పోయిన తర్వాత అంటే అడల్టరేటెడ్ అయ్యినటువంటివి తర్వాత తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైనా ఒక వృక్షమును ఎండబెట్టినది మాత్రమే లభించినప్పుడు దాని ద్రవ్య గుణములను సహజముగా ఆహ్, తీవ్ ఆహ్, తీవ్రములు గానిచో కాచి కషాయములు వాడవచ్చును. అంటే ఏదైనా కొన్ని సాలిడ్ సబ్‌స్టెన్స్ ఉన్నప్పుడు ఎండిపోయినటువంటి సబ్‌స్టెన్సెస్ రెజిన్స్ ఉంటాయి గదా! వాటన్నిటిని గూడా ఎలా తీసుకోవాలి? దానిలో కొంచెం ఆహ్, వాటర్‌లో ఇమ్మర్స్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి కెమికల్ వాటర్‌ని తీసుకోవచ్చని చెప్తున్నారు. కషాయము తీయునప్పుడు మూలికలను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిపై మరుగుచున్న నీరు పోయవలెను. అంటే వాటిని గూడా మరి రెజిన్స్ అనేటువంటివి డైరెక్ట్‌గా రావు గదా! అందులో ఉన్నటువంటి ఎందుకంటే ఔటర్ లేయర్
డ్రై ఫ్రూట్స్ అన్నమాట, డ్రై ఫ్రూట్స్ టైప్ ఉండేటువంటిది. ఈ శొంఠి అనేది రెజిన్. అంటే అల్లం వల్లనేమో ఇండిజినస్కి వస్తుంది, శొంఠి అనేది రెజిన్కి వస్తుంది. అంటే చిన్న చిన్న ముక్కలను చేసి దానిపై మరుగుచున్న నీరును పోయవలెను. అందలి ఔషధ భాగములు కషాయముగా దిగును. అది వెచ్చగా నుండగానే సేవింపవలెను. కారణమేమనగా ఆల్కహాల్ కలుపుని మూలిక కషాయము లేనివైనను త్వరగా పులిసి విరిగిపోను. దానితో ఔషధ గుణములు నష్టమగును. అంటే కొన్ని ఉంటాయి కదా ఇట్లా మనకి తొందరగా, అంటే ఇంతకుముందేమో ఆ ఎండబెట్టిన వాటిలోనేమో కొంచెం డ్రై వాటర్, మరుగుతున్నటువంటి నీరు పోసిన తర్వాత అందులో వచ్చినటువంటి మెడిసినల్ సబ్స్టెన్స్‌ని డైరెక్ట్‌గా తీసుకోవాలని. తర్వాత ఆహ్, అవి గూడా వెచ్చగా ఉన్నప్పుడే సేవింపాలని చెప్తున్నారు. ఇంకా కొన్నేమంటే ఇది ఆహ్, ఫెర్మెంట్ అయ్యే గుణములు ఉన్నటువంటివన్నీ గూడా, అంటే పులిసిపోయే గుణములు అన్నిటివి గూడా వాటిని వెంటనే యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని తీసుకునేటట్లుగా చేస్తున్నారనమాట. ఎందుకంటే అవి దాని మెడిసినల్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ ఫెర్మెంట్ అయ్యి వేరే ఆర్గానిజమ్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉన్నాయి. అప్పుడు మళ్ళీ మనకు ప్రూవింగ్స్ తప్పొస్తాయనే ఉద్దేశ్యంతోని ఇక్కడ వాటిని ఔషధ గుణము వెంటనే తీసుకోవాలని చెప్తున్నారనమాట. ఇది మనకి 123లో చెప్తున్నారు. ఇంకా 124, 125లో కూడా వీటిని ఇంకా డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది వీటిని. దాన్ని కూడా చదువుకుందాం. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి వెంటనే నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. థాంక్ యూ. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. మార్నింగ్ సార్. సార్ శుభోదయం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే, శుభోదయం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం ధర్యిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు ఆర్గనాన్లో మనకు మాస్టర్ హలీమాన్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఏ పదార్థాలని ఔషధాలుగా వాడడానికి వాటి ప్రాపర్టీస్, మెడికల్ ప్రాపర్టీస్ సంపూర్ణంగా ఉండాలంటే వాటిని ఎట్లా వినియోగించాలి అనేది మనకి ఇవాళ చెప్పినారు కదా. ఎలాంటి వస్తువుల్ని
ఏ స్టేట్లో వాడితే దానికి ప్రాపర్టీస్ అధికంగా పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, మరి మనం మామిడి పండే ఎందుకు తింటాం, బెరడు ఎందుకు తినాం కదా, వేప పండు ఎందుకు తింటాం, కాయ ఎందుకు తినాం? బికాస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇట్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అదే చింతకాయ ఉంది, ఫస్ట్ ఏంటి పుల్లగా ఉంటుంది, పండు అయిన తర్వాత తీయగా ఉంటుంది, చింతపండు అవుతుంది. ఎంత బాగుంటుంది కదా, చిన్నపిల్లలు పెట్టుకొని తింటారు. అట్లా డిఫరెంట్ షేప్ టైమ్స్లో ఇట్ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో హౌ టు ప్రిజర్వ్ దేమ్ అనేది మనకి ఇవాళ ఇక్కడ చెప్పినారనమాట మనకు మాస్టర్ గారు. ఫ్రెష్గా ఉండే ప్రాంతీయంగా దొరికే ఇండిజియస్ ప్లాంట్స్ ప్రాంతీయంగా ఏవైతే దొరుకుతాయో లభ్యమవుతాయో వాటిని ఫ్రెష్గా తీసుకోండి. ఫ్రెష్గా తీసుకున్నప్పుడు అవి అవసరం ఉంటే కొంచెం ఆల్కహాల్ కలుపుకొని తీసుకోండి, దాని మెడికల్ ప్రాపర్టీస్ ప్రిజర్వ్ చేయడానికి. అంటే ఏమంటే ఇప్పుడు మనం కూడా ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుందని కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు దొరికే వాటిలో కూడా కూరగాయలు మనం వాడుకుంటాం, ఆహార పదార్థాలు, వాటిలో కూడా ఫ్రెష్గా దొరికే యాసిటీస్గా తీసుకోండి. కూరగాయలు మనకు ప్రాంతీయంగా దొరికే పాలకూర, బెండకూర, కొత్తిమీర మనకు అవి మంచి పోషకాలు కలిగి ఉండాలి అంటే మనము వాటిని ఫ్రెష్గా అట్లాగే తీసుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ అక్కడ ఆల్కహాల్ కలిపొద్దు. మెడికల్ ఫార్మసీలో మాత్రమే ఆల్కహాల్ వాడాలి. నెక్స్ట్ గమ్స్ రెజిన్స్ అవి ఎప్పుడైతే వాడాలో కొంచెం జస్ట్ నీళ్ళలో చేసుకొని కరిగించుకొని వెంటనే తాగాలని చెప్తున్నారు. నెక్స్ట్ పౌడర్స్ దూరదేశాల నుంచి తెచ్చుకోవాలన్నప్పుడు వాటిని పౌడర్స్గా వాడతారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, పౌడర్ మాస్టర్ గారికి ఆయుర్వేదం కూడా తెలుసు కనుక అది కూడా చెప్తారు, హనుమాన్ గారు కూడా తెలిసి ఉంటుంది అలాంటి వైద్య శాస్త్రాలు. ఎందుకంటే క్లియర్గా ఫార్మసీ కూడా మనకి ఇచ్చారు హనుమాన్ గారు. ఆ పౌడర్స్ డ్రైగా ఉండే వాటిని పౌడర్స్గా చేస్తే వాటిలో ఉండే సబ్స్టాన్సెస్ పోతాయి. అందుకే నేను చేయమంటున్నాడు, ముక్కలుగా చేసి దాని మీద వేణీళ్ళు పోసినప్పుడు అందులోంచి సారం అంతా ఇందులో వచ్చేస్తుంది. ఇప్పుడు సొంటి పొడి కన్నా సొంటి ముక్కలు వాడడం మంచిదని ఉద్దేశం. కాకపోతే వాటి ఎంట తీసుకోవాలంటే మనం వాడే ముందు కొంచెం వేణీళ్ళు పోస్తే కొంచెంసేపటికి అందులో కషాయం వచ్చేస్తుంది. అట్లా వాడుకొని దానిలో ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ మనం తీసుకోగలుగుతాం. సొంటి పొడి కన్నా, అంటే ఏదైనా సరే ఒక వస్తువుని పొడిగా పౌడర్గా చేయడం కన్నా దాన్ని చిన్న ముక్కలు, ఎక్సెప్ట్ ఇంగువ, మిగతావన్నీ కూడా చిన్న ముక్కలు వస్తే అన్ని చేసుకోవడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ ఎక్కువ మనం వంటలో వాడడానికి వీలవుద్ది. అది మనకు ఇక్కడ హిట్ ఇచ్చిన, అంటే డైలీ లైఫ్లో మనం ఎట్లా వాడుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్పినారు. సో దేర్ విల్ బి ఆల్ దేర్ మెడికల్ ప్రాపర్టీస్ ఆర్ లాస్ట్, షుడ్ నాట్ బి లాస్ట్. అవి పోకుండా మనం వాటిని ఎట్లా వాడుకోవాలనే విధానాన్ని మనకు హనుమాన్ గారు ఇచ్చినారు. సంతోషం. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, సో ఇది నెక్స్ట్ మనం మన టాపిక్ వద్దాం. ఫీవర్స్ని ఇంత ఎలాబరేట్గా ఎందుకు తీసుకుంటున్నాను అంటే, యాక్చువల్గా కంటి నొప్పి వచ్చినా, కంటి కలక వచ్చినా ఫీవర్ వస్తుంది, జలుబు దగ్గు జ్వరం వచ్చినా ఫీవర్ వస్తుంది కదా, ఏ చిన్న కుచ్చుకున్నా ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ ఈజ్ మోస్ట్లీ కామన్ పాయింట్ ఫర్ ది ఎవ్రీ ఎయిల్మెంట్ కదా. ఫీవర్ ఇస్ ద కామన్ ఎయిల్మెంట్. ఒక్క నిమిషం లైన్లో. ఓకే, అర్థమైందా? అట్లా ఫీవర్స్ ఎలాబరేట్ తీసుకోవడానికి కారణం అంటే, ఏది వచ్చినా మనం ఈ ఫీవర్స్ చాప్టర్లో బాగా చదువుకోగలిగితే
we can deal most of the 70 to 80% of the ailments with these indications. ఎగ్జాంపుల్ అంటే ఏవో ఒక్కొక్క కొన్ని తప్ప ఇప్పుడు కలగాలి అనుకో కొన్ని పర్టికులర్స్ మిస్ అవుతాము, చెవి పర్టికులర్స్ మిస్ అవుతాము. కానీ ఇది ఫీవర్ చాప్టర్స్ బాగా క్లియర్గా ఎలాబరేట్ చదువుకోగలిగితే మనం మోస్ట్లీ ఎవ్రీ ఎయిల్మెంట్ వీ కెన్ కవర్ విత్ దీస్ జనరాలిటీస్. అదే ఉద్దేశంతో దీన్ని ఫీవర్స్ మనం డీటెయిల్గా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఫీవర్లో ఎంత డీటెయిల్గా తీసుకొని తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే కలకలు ఇవి ఆల్రెడీ తీసుకున్నాం, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే తీసుకుంటాం, నియర్ పెయిన్ కానీ అలాంటివి. అంటే ఇన్ దిస్ ట్యూస్డే క్లాస్ we should ready to give first aid in a classical way with the principles of Hahnemann. ఓకే, హనీమాన్ గారు ఇచ్చే విధానంలో మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి రెడీగా ఉండేట్టుగా మనం ఈ యొక్క సిలబస్ని తయారు చేసుకోవడం జరిగింది. అందుకని మనం ఫీవర్ని కొంచెం ఎలాబరేట్గానే తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఎవ్రీవన్ who are Sir, it is good. Juniors or freshly came to Tuesday class? Is it okay for you? ఈ మెథడ్ ఓకే కదా? Okay, sir. Yes, sir. Yes, sir. ఓకే, ఎందుకంటే మీకు కొత్త వాళ్ళకి కూడా హోమియోపతి రావాలి, అదే ఆ కాన్సెప్ట్తోనే మనం ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. అందుకనే మనం దానికోసం మళ్ళీ బేసిక్స్ అని చెప్పుకుంటూ వెళ్ళాం. మళ్ళీ మధ్యలో కూడా ఒక 5-6 క్లాసులు బేసిక్స్ చెప్పుకున్నాం, తర్వాత కేస్ టేకింగ్ చెప్పుకున్నాం, తర్వాత ఫస్ట్ ఎయిడ్ చెప్పుకున్నాం, దెబ్బలకి పాము కాటికి తేలు కాటికి అవన్నీ చెప్పుకున్నాం. ఎవల్యూషన్ ఏ సిమ్టమ్స్ తీసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి కూడా చెప్పుకున్నాం, క్లాసికల్ రిజల్ట్స్ వస్తాయి కూడా. సో ఇవాళ మనం ఫర్దర్గా ముందుకెళ్దాం. ఒక కేసు చెప్తాను వినండి, అందులో మీరు ఆ సిమ్టమ్స్ గమనించండి, అప్పుడు మీరే మందు చెప్పాలి. అగైన్ వీ విల్ కమ్ టు ది అవర్ కాన్సెప్ట్. ఓకే, ఒక పేషెంట్ వచ్చాడండి. ఆ పేషెంట్కి బాగా జ్వరం ఉంది. జ్వరం వచ్చిన తర్వాత 102, 103 ఫీవర్ ఉంది. ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఫీవర్ వచ్చిందని తెచ్చి కూర్చోబెట్టారు నా ముందర. అది విషయం, ఫీవర్ వచ్చిందని తెచ్చి కూర్చోబెట్టారు. నేనేంటమ్మా అని పలకరిస్తే భయపడుతోంది అమ్మాయి మాట్లాడడానికి నాతో. తర్వాత టచ్ చేసి చూస్తే వెచ్చగా ఉన్నాయి, చెమటలు వస్తున్నాయి, పాపకి వెచ్చని చెమటలు వస్తున్నాయి. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మతో సిమ్టమ్స్ అడిగే లోపల ఆ అమ్మాయి నిద్రపోతుంది, మత్తుగా అట్లా నిద్రపోతా ఉంది. మళ్ళీ లేపానే, మళ్ళీ నిద్రపోతుంది. తలనొప్పి ఉందా? ఏం లేదు, నేను ఎంత బాగున్నాను అంటది అమ్మాయి. నాకు ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు ప్రాబ్లమే లేదంటది. ఫీవర్ ఉంది కదా అమ్మ అంటే నాకేం లేదు, నేను ఎంత బాగున్నా అంటది. అయిన తర్వాత ఎందుకు వచ్చిందని వాళ్ళ అమ్మని అడిగితే, నిన్న ఎవరో ఇంటి ముందలకి ఎవరో వస్తే బూచడం కొని భయపడిందట, బాగా భయపడింది అమ్మాయి. చిన్నపిల్ల 4-5 years పాప, భయపడింది. అప్పటి నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది. కాసేపటికి అంటే వెంటనే కాదు, ఒక హాఫ్ డే 1 day తర్వాతనే స్టార్ట్ అయింది. ఏమి ఇస్తా? ఓపియం ఓపియమేనా, ఇంకేమైనా ఉన్నాయా? అమోనియం సార్. స్ట్రామోనియం. రామకృష్ణ గారు, ఓకే, రాసుకురా. ఇంకా స్ట్రామోనియం ఎందుకు? విల్ రూల్ అవుట్. ఫియర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్స్టంటేనియస్ గా ఫియర్ వచ్చినప్పుడు, లాంగ్ స్టాండ్ ఫియర్ అయితేనేమో ఓపియం
ఇన్స్టంటేనియస్ గా జరిగేదానికి ఇదని నా ఉద్దేశం సార్. ఓకే సార్, ఓకే, గుడ్, బాగుంది సార్, థ్యాంక్ యూ. అయితే దానికి ఎకోనెట్ ఇంకా బాగా పనిచేస్తుంది మీరు అన్నట్టుగా. ఇన్స్టెంట్గా వస్తే మాత్రం ఎకోనెట్ పనిచేస్తుంది. ఫీవర్ వచ్చిన వెంటనే జ్వరం వచ్చింది అనుకో, విల్ గో ఫర్ ది ఎకోనెట్. కానీ ఇక్కడ ఏమైంది, ఓకే సార్. 1 డే తర్వాత వచ్చింది ఫీవర్. ఫీవర్తో పాటు ఇంకేం సిమ్టమ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా హోమియోపతిలో వెన్ వి వాంట్ టు ప్రిస్క్రైబ్, వాట్ ఈస్ ద రూల్? టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అదొక్కటి రూల్. ఇది ఏ ప్రిస్క్రిప్షన్ తీసుకో, ఏది మ్యాథమెటిక్ తీసుకో, యాంటీ మ్యాథమెటిక్ తీసుకో, ఏదైనా తీసుకో, హనుమాన్ గారు ఇచ్చిన రూల్ ఒక్కటే రూల్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉండాలి. అది లేకపోతే మందు పనిచేయదు. అది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇట్ మే వేరే. ఓకే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం డిఫరెంట్గా ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు చూసే విధానంలో కొత్త ఉండొచ్చు. అందరికీ కూడా కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్కరు డ్రగ్స్ చెప్పినారు కదా, వాళ్ళు అట్లా ఎందుకు చెప్పినారంటే దే ఆర్ నాట్ రాంగ్, బట్ దే ఆర్ సీయింగ్ ఇన్ దేర్ వ్యూ. ఆ వ్యూని ఇప్పుడైతే మనం బ్రాడన్ చేసుకోగలుగుతామో దెన్ we will be a successful practitioner. గుర్తుపెట్టుకోండి. సో we want to broaden our spectrum, we should learn and we should read more. అందుకేమో ఇక్కడ కూర్చొని నేను కూడా నేర్చుకోవడానికి, అంతకుముందు బద్ధకం వేసేది చదువుకోవాలంటే. ఇప్పుడు మీకు చెప్పడానికి బాగా చదువుకోగలుగుతున్నాను నేను కూడా. సో మాస్టర్ గారు ఏదో రూపంగా చదువుకోరా అని చెప్పిన అవకాశం. వి వాంట్ టు బ్రాడెన్ అవర్ స్పెక్ట్రమ్, అట్లా అనమాట. సో ఏమైంది ఇక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్లో ఏమైంది, భయపడేవారు కొన్ని రెమెడీస్ మైండ్లో వచ్చేస్తాయి. స్ట్రామోని అనుకో, ఎకోనెట్ కొన్ని వస్తాయి. దీని తర్వాత ఏమైంది, ఏం సిమ్టమ్ చెప్తున్నా చెప్పండి, మత్తుగా ఉంది కదా. మత్తుగా ఉన్న తర్వాత ఏమైంది, సరే ఇది ఇట్లా పెడతాను, మత్తుగా ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదని చెప్తోంది అమ్మాయి, వెచ్చని చెమటలు ఉన్నాయి, సో ఇది ఒక మంది ఇస్తాం, పక్క పెడదాం. ఇంకొక కేసు చెప్తా, ఇది జూనియర్స్ చెప్పాలి. ఇది నేను చిన్న ఉన్నప్పుడు కేసు చెప్తా, అంటే నేను వేయని కేసు. ఒక అబ్బాయి మునయ్య అని ఇక్కడ దగ్గర ఉన్నారు, వాళ్ళ అబ్బాయి మేడ మీద జారి కింద పడ్డాడు. కింద పడిన తర్వాత ఎప్పుడో చెప్పారు వాళ్ళు, 1 డే తర్వాత ఇట్లా కోమాలో ఉన్నాడు, అంటే మత్తు లేదని చెప్పారు, మత్తుగా ఉన్నాడు, నిద్రపోయారని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ మాస్టర్ ఫోన్ చేస్తే ఒక మందు చెప్తే అది వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా రికవరీ అయింది. ఏ మందు ఇచ్చిండో చెప్పండి. ఇగ్నిషియా ఇచ్చి ఉంటాడు సార్. ఇగ్నిటియా. ఏది పైనుంచి పడ్డాడు, పైనుంచి కింద పడిన తర్వాత తలకి దెబ్బ తగలేదు. ఆర్నికా ఇచ్చి ఉంటాడు సార్. మత్తుగా హైపరికం అండి. తలకి దెబ్బ తగలేదు. ఐఎమ్ రిపీటింగ్, ఎక్కనైట్ 1M సార్. ఎగ్జాక్ట్, హైపరికం. యు ఆర్ నియరర్. హైపరికం ఎందుకు కాదు, బికాస్ దేర్ ఈస్ నో ఫిజికల్ ఇంజురీ. సో వీ కెన్ రూల్ అవుట్ సమ్ ఆఫ్ ది రెమెడీస్. ఓన్లీ కింద పడుతుంటే వాడికి భయం అయింది. సో ఆర్నికా ఈస్ ద ఫస్ట్ చాయిస్ టు బి థాట్ ఆఫ్. గుడ్. మీకు ఇవన్నీ కూడా మీరు ఇంజురీస్ అనే ఉన్నాయి, క్లాస్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే డే టు డే ప్రాక్టీస్లో చాలా అవసరం. పేషెంట్ రాగానే బుక్ పట్టుకోలేం కదా, ఎమర్జెన్సీస్లో అసలు టైం కూడా ఉండదు. ఎకోనెట్ తర్వాత 12 అవర్స్, అది 24 అవర్స్ తర్వాత దాటిందనుకో ఎకోనెట్ పని చేయకపోవచ్చు. అప్పుడు ఈ మంది ఇస్తే ఆయనకి ఇమ్మీడియట్గా కొంత టైంలోనే 24 అవర్స్ లోపలనే కాన్షియస్ వచ్చేసినాడు. ఏంటి చెప్పండి. ఆర్నికా. ఓపియం. మత్తుగా నిద్రపోతా అన్నాడు కదా.
ఆర్థికాల్లో కూడా ఆ పొజిషన్ ఉంటుంది సార్. ఆర్నికాలో ఆ పొజిషన్ ఉంటుంది కానీ అది వేరు. బట్ కాన్షియస్ అంటే అది స్పృహ తప్పినాడు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఎకోనెట్. ఎకోనెట్ తర్వాత స్టేజ్లో ఓపియం ఈజ్ ద ర్యాంక్ రెమెడీ. మీకు చెప్తాను దాని డిఫరెన్షియేషన్ కూడా మీకు క్లాసెస్లో చెప్పాను. మళ్ళీ ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఓకే, అయితే ఎకనెట్లో లాస్ ఆఫ్ కాన్షియస్ ఎక్కువ ఉండదు. అర్థమైంది సార్? లోపల బిడింగ్ ఉంది అనుకో బ్రెయిన్లో, ఆర్నికా ఇంకొంచెం వర్క్ చేస్తుంది. అందుకని ఎకోనెట్ ఈజ్ ద సేఫ్ రెమెడీ టు బి ప్రిస్క్రైబ్. ఓపియం 1 ఇచ్చారనుకో అప్పుడు సేఫ్గా ఆ లోపల ఏమైనా బ్లీడింగ్ ఉన్నా కూడా దాన్ని తీసేస్తుంది. అది సేఫ్ రెమెడీ టు బి హ్యాండిల్. ఓకేనా సార్? ఓపియం 1 ఇస్తే ఒక విషయం 24 అవర్స్ తర్వాత చాలా వరకు ఫ్రీ అయిపోయినాడు. ఒక విషయం చెప్పొచ్చు సార్. సార్ చెప్పండి. ఒక అతను మేసను బిల్డింగ్ ది తాపి పని చేస్తూ కర్రల మీద నుంచొని చేస్తూ జారి కింద పడ్డాడు. ఓకే, స్పృహ పోయింది. ఆర్నిక 200 ఇచ్చాం. విత్ ఇన్ ½ లో లేచాడు. ఉండొచ్చు, ఆ భయం కూడా పనిచేస్తుంది, అట్లా కూడా వర్క్ చేస్తుంది. కానీ మేజర్గా మనకైతే వచ్చే రెమెడీస్ అయితే ఫస్ట్ ఆలోచించాల్సిన విషయాలు అయితే ఇవి. కొన్నిటి తర్వాత అది ఆర్నికాలో ఇంకొంచెం వేరేలాగా ఉంటుంది. నేను చెప్తాను అది మళ్ళీ మనకు వస్తుంది. ఆ రెమెడీ వచ్చినప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్నికాలో ఒక రకమైన భయం అనేది లోపల మైండ్ క్యారీ అవుతూ ఉంటుంది, ఆ ఓపియంలో క్యారీ అవుతుంది. అయితే ఓపియం వాడికి ఏమో ఆర్నిక భయం ఎట్లా ఉంటుందంటే అది కూడా చెప్తాను సార్, ఇప్పుడే చెప్తానండి. ఒక చిన్న అమ్మాయి ఉంది. చిన్న అమ్మాయి దాదాపుగా ఒక 2 ఇయర్స్ పాప. కారు యాక్సిడెంట్ నైట్ టైం పడుకుంది అమ్మాయి. కార్ టక్కున మిడ్ నైట్ యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి ఏం లేవలేదు అసలు. యాక్చువల్గా కారుకు మాత్రం డ్యామేజ్ అయింది కానీ వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు. తర్వాత లేచేసి కారు ఏదో జరిగిపోయింది. తర్వాత అందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. బాగుంది. ఆ రోజు నుంచి నిద్రలో ఉలికి పడతా ఉంది. అమ్మాయి అసలు లేవలేదు, ఏమీ అసలు తర్వాత కూడా లేవలేదు. కానీ ఆ రోజు నుంచి నిద్రలో రోజు ఉలికి పడుతుంది, బలవరిస్తుంది, బాగా భయంకరంగా బలవరిస్తుంది. ఆర్నిక వన్నె మేయంగానే కంప్లీట్గా క్లియర్. దట్ ఈస్ ద ఫియర్ నాట్ ఫ్రైట్. ఫియర్ విల్ బి దేర్ ఇన్ ద ఆర్నిక. ఇన్ ఎకోనైట్ ఆర్ ఓపియం ఇట్ ఈస్ ద ఫ్రైట్, విపరీతమైన భీతి, అది డేంజరస్. అయిన తర్వాత ఓపియం ఇస్తే అమ్మాయికి కంప్లీట్గా ఆయనకి కాన్షియస్ వచ్చేసి క్లియర్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఫీవర్లో కూడా ఇప్పుడు ఓకే అర్థమైపోయిందా ఓపియం అని? ఫస్ట్ ఫీవర్లో కూడా నేను ఓపియం 200 ఇచ్చాను. ఇస్తే ఫస్ట్ ఏ సిమ్టమ్ తగ్గింది తెలుసా? ఏం తగ్గా? డ్రౌజీనెస్, మత్తు తగ్గాలి. మత్తు తగ్గాలి సార్. ఓపియం మత్తు తగ్గాలి. తగ్గింది. తగ్గిన తర్వాత ఏమైంది? వాళ్ళమ్మ మళ్ళీ రోజు మళ్ళీ తీసుకొచ్చింది. ఏంటి అంటే, సార్ నిన్న మా పాప అసలు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం చెప్పింది. వాళ్ళు హెడేక్ బాగా సివియర్ హెడేక్ ఉంది, నాకు కాలు గుంజుతున్నాయి, నాకు ఆ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు అని చెప్తుంది. మీరు మంది వేసిన తర్వాత ఎక్కువైంది సార్ అని వచ్చింది. ఓపియం 200 వేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి నేను? ఇస్ ఇట్ గుడ్ ఆర్ రాంగ్? మై రెమెడీస్ రాంగ్ ఆర్ రైట్? రైట్ సార్. కరెక్ట్ సార్. గుడ్ వన్. వై? ఓపియం రోగికి సఫరింగ్ అనేది తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ, ఈజ్ బియాండ్ ద సెన్సేషన్. యాక్చువల్లీ ఓపియంలో ఈ వాజ్ బియాండ్ ద సెన్సేషన్. వాడు దాన్ని ఫీల్ అయ్యే సెన్సేషన్లో లేడు. నిన్న వాడికి అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ సెన్సేషన్ ఫీల్ అయ్యే సెన్సేషన్లో లేడు. అందుకని ఓపియం ఏం చేసింది? ఓపియం ఆ సెన్సేషన్ లెస్ని తీసేసింది. నో టుడే ఈజ్ ఫీలింగ్ సెన్సెస్. ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే రోడ్ బాగా కాలుతుంది అనుకో, మన కాలితే ఏమంటే తీసేసుకుంటాం. కాలుకు సెన్సేషన్ లేదనుకో ఏమవుద్ది? కాలు మొత్తం
ఒక ఆయనకి ఏమైంది, బొబ్బలు ఎక్కేసింది, కాలు మొత్తం బొబ్బలు వచ్చినాయి. ఎందుకు అంటే సెన్సేషన్ లేదు, కాలు పోతున్నప్పుడు తెలియదు, కాలు కింద పడింది. విట్ ఈస్ డేంజరస్? సెన్సేషన్లెస్ ఈజ్ డేంజరస్ ఆర్ సెన్సేషన్ ఈజ్ డేంజరస్? Sensationless is dangerous. Less is dangerous. So he came from the dangerous condition to non-dangerous condition. నిన్న అసలు ఏం తెలిసేది కాదు, ఇవాళ తెలిసింది. ఒక అబ్బాయికి చేతికి మాకు ఇచ్చామనుకో, స్పర్శ తెలియట్లేదంటే ఇవాళ స్పర్శ తెలుస్తుందంటే రెమెడీస్ రైట్ రా? రైట్ సార్. ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ హ్యాపెండ్ దేర్. నిన్న తలనొప్పి లేవు, ఏమీ లేవు, ఇవాళ మాత్రం మీకు మీరు మంది ఇచ్చిన తర్వాత తలనొప్పులు ఎక్కువైనా సరే అని వచ్చింది వాళ్ళమ్మ. సో ఇట్ ఈస్ ద రైట్ రెమెడీ. అప్పుడు ఏం చేయాలి మనం? ప్లాసిబో. పెద్ద మంది వేయాలి. అన్నిటికన్నా పెద్ద మంది వేస్తే ఆ మళ్ళీ రోజుకి మళ్ళీ సఫరెన్స్ తగ్గిపోతాయి. 1-2 days తర్వాత కంప్లీట్గా తగ్గిపోయినాయి. దట్ ఈస్ ద వే టు బి థింక్ ఆఫ్ ఇన్ దీస్, ఎస్పెషల్లీ లైక్ దీస్ కేసెస్. ఓపియం అలాంటి వాటిలో మనం ఆలోచించాల్సిన విషయాలు. ఓకే, అయితే ఓపియం ఇప్పుడు అర్థమైందా? ఓపియం కేసులు ఎట్లా ఉంటాయో మళ్ళీ ఒక పాయింట్ చెప్తాను. మనకు మాస్టర్ గారు విశేష వైద్యము పిడియూరు జగన్మోహన్ రావు గారు మాస్టర్ గారు మాకు ప్రైమరీగా చాలా పనికొచ్చిన బుక్ ఇది, విశేష వైద్యం. అనుభవ వైద్యం ఉంది, తర్వాత విశేష వైద్యం, ఇది ఇంకో బుక్. ఇందులో ఫస్ట్ చాప్టర్లో చెప్తారు, ఓపియం రోగికి తీవ్ర మలబద్ధకం, శరీరం వేడిగా ఉండడం, వెచ్చని చెమటలు ఉంటాయి. ఓపియంలో నిద్ర కన్నా మగత ప్రధానంగా ఉంటుంది. ఇలాగ ఏముంటాయి? ఓపియం రోగులు తీవ్ర మలబద్ధకం ఉంటుంది ఖచ్చితంగా. జనరల్ అక్యూట్ కంప్లైంట్స్లో జనరల్గా మోషన్ ఫ్రీ ఉండదంటే టక్కున మనం బ్రైవెనియా గుర్తు వస్తుంది. ఓపియం కూడా అంత ర్యాంక్ రెమెడీ, తక్షణంకి అంత ర్యాంక్ రెమెడీ, అల్యూమినా కూడా, బట్ ఈస్ డిఫరెంట్. ఓపియం రోగి తీవ్ర మలబద్ధకము, శరీరం వేడిగా ఉండడం, వెచ్చని చెమటలు ఉంటాయి, వెచ్చగా చెమటలు ఉంటాయి. ఇంతకన్నా మత్తుగా ఉంటారు, చాలా మత్తుగా ఉంటుంది. అప్పుడు ఓపియం 200 ఇస్తే చాలా మటుకు తగ్గిపోతుంది. ఓకే, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్, ఓపియం ఇవ్వడానికి లక్షణాలు, ఇంకో మంచి లక్షణాలు చెప్తా. స్లీపీ కదా, మత్తుగా ఉన్నాయంటే టక్కున గుర్తొచ్చారమ్మడి, చెప్పండి. మత్తుగా ఉన్నారంటే మాకు గుర్తు రావాల్సిన రెమెడీస్ ఏవి? యాంటిమ్టాట్, ఓపియం, జెల్సేమియం, బ్యాప్టిషియా, లక్స్మోసిడా కదా, పల్స్టిల్లా కూడా కొన్ని కేసెస్లో మత్తుగా ఉంటారు. ఇంకొన్ని మళ్ళీ రేపు యాడ్ చేస్తాను మీకు. ఓకే, సరే, ఇదనమాట. సో ఓపియంలో మత్తుగా ఉన్నారు, మలబద్ధకం చాలా ప్రామినెంట్గా ఉంటుంది. రాసుకోండి, వినండి, కావాలంటే రాసుకోండి. మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటారు ఇంగ్లీష్లో అయితే. నో కంప్లైంట్స్, నాకు ఏమీ లేవు అంటాడు. ఆర్నికాలో కూడా అంటాడు, జాగ్రత్త, ఆ కండిషన్ వేరు, ఈ కండిషన్. ఆర్నికాలో కూడా ఉంటాయి. నెక్స్ట్, నో కంప్లైంట్స్, కంటెంటెడ్. ఇక్కడ ఏంటి? డాక్టర్ గారు పల్స్టిలా కూడా ఐఎమ్ ఓకే అంటున్నారు సార్. పల్స్టిలాలో ఇంత తక్కువ ఉంటుంది సార్. పల్స్టిలా జనరల్గా ఏడుస్తారు, జనరల్గా చాలా తక్కువ. ఇట్ ఈస్ బియాండ్ హైలీ సిబిలిటీ కండిషన్ ఇట్ ఈస్. అయితే ఎప్పుడైతే డేంజరస్ కండిషన్స్ ప్రివేర్ అయినప్పుడు, డేంజరస్ కండిషన్, ఇప్పుడు ఒక చిన్న ములుగు వచ్చినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, పెద్ద ములుగు వచ్చినప్పుడు ఎక్కువ నొప్పి రావాలి కదా, ఎక్కువ నొప్పి వీళ్ళకి రాదు. డేంజరస్ డిసీజ్ బాడీలో రన్ అవుతూ ఉంటే దానికి సంబంధించిన సింటమెటాలజీ కట్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ అ డేంజరస్ కండిషన్. మళ్ళీ దాన్ని కనెక్షన్ చేయాలంటే రైట్ రెమెడీ, ఓపియం కానీ ఆర్నిగా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమైందంటే మళ్ళీ కనెక్షన్ వచ్చేసి మళ్ళీ అమ్మో నొప్పులు అంటాడు. దెన్ అవర్ రెమెడీ ఈజ్ వర్కింగ్ దేర్.
never complaints. Opium is the key point for the never complaints. Deep profound slumber during fever or alternately awakened at slightest noise and knocks at the door. మరి ఎట్లా మిగతా వాటికి దీనికి ఎట్లా గుర్తుపట్టాలా? మిగతా వాటిలో కూడా మత్తు ఉంది, ఇందులో కూడా మత్తు ఉంది అంటే, when awaken, actions are very quick to move, turns the head, changes the position, etc. అట్లా ఉంటారు. మామూలుగా మత్తుగా ఉంటారు కదా, ఏరా నువ్వు పిలిచినా అనుకో వెంటనే పలికి వెంటనే మంచి ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ చాలా క్విక్గా ఉంటారు. అసలు వాడు మత్తు నుంచి లేచినట్టునే ఉన్నాడు ఓపియం వాడు, గుర్తుపెట్టుకోండి. ఇన్ బిట్వీన్ ద పెరాక్సిజమ్స్, మత్తు నుంచి లేచిన తర్వాత మత్తు నుంచి పోయే ముందు కూడా ఈ విల్ బి వెరీ యాక్టివ్. అబ్బా అంత యాక్టివ్గా ఉన్నాడు కానీ మళ్ళీ నువ్వు కొంచెం ఇది ఏదైనా కేస్ షీట్ రాసుకుంటుంటే మళ్ళీ వెంటనే నిద్రపోతాడు. మళ్ళీ లేపినా అనుకో మళ్ళీ ఎంబడి యాక్టివ్గా ఉండి అక్కడక్కడ ఏం జరుగుతుంది మొత్తం చెప్తాడు. Is very quick and active between the paroxysms. That is the opium. That is the important indication for the opium. నేను మిగతా డిఫరెన్షియేషన్ ఎక్కువ వెళ్ళట్లేదు, చెప్తాను కూడా. అట్లా ఉంటారు ఓపియం అది. ఓకే. When awaken, actions are quick to move, turns the head, change the position, etc. And ఇది ఒక పాయింట్. ఓకే. హాట్, థర్స్టీ ఆర్ ఎట్ టైమ్స్ థర్స్ట్లెస్. దాహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ వేడిగా ఉంటారు, వెచ్చని చెమటలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓపియం వల్ల వెచ్చని చెమటలు ఉంటాయి. నెక్స్ట్, స్టూల్స్ ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం విపరీతంగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది మలబద్ధకం. అపియర్స్ కంటెంటెడ్, కంప్లైంట్స్ హ్యాస్ నో కంప్లైంట్స్. నాకేం లేదు అంటుంటారు. దట్ ఈస్ ద బేసిక్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది ఓపియం. ఓపియం ఇస్తే చాలా మటుకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇలాంటి వాటిలో. నెక్స్ట్, ఇంకో కేసు ఉంది. వాడేంటి, ఆ కేసు కూడా 103 ఫీవర్ వచ్చింది. ఇంకో కేసు చెప్తాను. 103 ఫీవర్ వచ్చింది. సార్ ఫీవర్ వచ్చిందని తీసుకొచ్చారు వాళ్ళకు. దానికి తీసుకొచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్. ఫీవర్ ఉంది, అసలు 103, 104 ఫీవర్ ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఏంట్రా అంటే ఆయాసం బాగా ఉంది, అంత ఆయాసం ఉంది, ఫీవర్ ఉంది, కానీ యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. బట్ పిల్లోడు బాగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. ఏంటి అమ్మా ఇట్లా ఉన్నాడు పిల్ల అంటే ఇట్లా ఉన్నాడు లేదు నేను ఏంటి అంటే, సార్ మీరు ఎప్పుడు వచ్చినా ఇట్లా ఉంటాడు సార్, ఎప్పుడు వచ్చినా యాక్టివ్గా ఉంటాడు సార్ బాగా. అతను వాడికి ఫీవర్ వచ్చినట్టే తెలియదు సార్ మాకు, దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే చూస్తే కానీ జ్వరం ఉంటుంది అంటారు పేరెంట్స్. చాలా యాక్టివ్గా ఉంటాడు, ఫీవర్ 102 ఉంది, అంతే. వేరే కంప్లైంట్స్ లేవాడు. నాకు తలనొప్పి అంటాడు, ఏమీ అన్నాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద యాక్టివిటీ ఇన్ దట్ పేషెంట్. అప్పుడు ఆ మంది ఇస్తే మంత్ రోజు కొంచెం సిమ్టమ్స్ లైట్గా హెడేక్స్ అవి కనిపించి తర్వాత కంప్లీట్గా ఫీవర్ తగ్గిపోయింది. ఏమంది అది? వీడికి ఓపియమే సార్. వీడికి కూడా ఓపియం. ఓకే, వీడికి కూడా ఓపియం ఇచ్చా.
ఓపియం 200 ఇస్తే ఓపియం 30 ఇచ్చాడు. 200 ఇవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఓపియం 30 ఇచ్చా. ఆయాసం విపరీతమైన అంత ఆయాసం ఉన్నా కూడా వాడు ఎంత యాక్టివ్ ఉన్నాడంటే అంత యాక్టివ్ ఉన్నాడు. లోపల మొత్తం లంగ్స్ మొత్తం చూసి చెక్ చేస్తే విపరీతమైన వీజింగ్స్ క్రప్టేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాడేమో అసలు పేషెంట్ లేనే లేడు. ఓపియం 30 ఇచ్చాడు ఆ కేసులో. ఎందుకంటే బాగా సీవియర్ ఆయాసం ఉంది వాడికి. అందుకని ఓపియం 200 బదులు 30 ఇచ్చా. 30 ఇచ్చిన తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. తర్వాత అంతకుముందు ఎప్పుడు నేను యాంటీబయాటిక్లు అవి ఇచ్చి కష్టపడేవాడిని అలాంటి కేసెస్లో. అది నేర్చుకున్న తర్వాత హాయిగా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అంతకుముందు యాంటీబయాటిక్ అని ఖాళీ బైక్ అని మందు వేసి కూర్చోబెట్టి తగ్గుతుందని అసలు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేవు. నౌ వి కేమ్ ఇన్ ఏ రైట్ కాన్సెప్ట్ దట్ అవర్ రెమెడీ షుడ్ బి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, నాట్ ఏ టెంపరీ రెమెడీ. ఓకే, అప్పుడు మొత్తం ఏం కంప్లైంట్స్ లేవు, నో చేంజ్ ఇన్ ద యాక్టివిటీ. అప్పుడు ఓపియం 30 ఇస్తే ఆయాసం కంప్లీట్ తగ్గిపోయిందండి. మళ్ళీ రాలేదు చాలా మటుకు. అంతకుముందు ఫ్రీక్వెంట్గా వచ్చేది, తర్వాత ఎప్పుడో 6 నెలలకు 1 year తర్వాత వచ్చాడు వాడు మళ్ళీ ఆయాసం అని. అంతా వాడు కనిపించలే లేదు, వాడు ఓపియం కదా. మళ్ళీ 1 year తర్వాత ఆయాసం వచ్చిన తరం తీసుకొచ్చారు అవన్నీ. మళ్ళీ అప్పుడు కూడా ఓపియం 30 ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. దట్ ఈస్ ద మిరకిల్స్ ఆఫ్ హోమియోపతి. అయిన తర్వాత ఇంకో కేసు వచ్చాడు. అయిన తర్వాత వీడేం చేస్తున్నాడు, మత్తుగా నిద్రపోతున్నాడు. ఈ పేషెంట్ కూడా మత్తుగా నిద్రపోతూ లేపాము. లేపిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్గా ఉండి మామూలు కన్నా ఎక్కువ యాక్టివ్ ఉండి, మామూలు రెగ్యులర్గా ఉండే యాక్టివ్ కన్నా పాటలు పాడుతున్నాడు. వాడికి నచ్చిన పాటలు పాడుతున్నాడు ఫీవర్. అయిన తర్వాత మళ్ళీ నిద్రపోతున్నాడు. అయిన తర్వాత ఏమైంది, ఎందుకు ఫీవర్ వచ్చిందంటే ముందు రోజు భయపడ్డాడని చెప్పారు వాళ్ళు కూడా. బాగా వెచ్చగా ఉన్నాడు, బాగా వేడిగా ఉన్నాడు, వెచ్చని చెమటలు కూడా ఉన్నాయి, మోషన్ ఫ్రీ లేదు. వీడికి కూడా ఏమిచ్చాం, సేమ్ ఓపియం. ఓపియం 200. Because what I want to say today is the different phases of the remedy. Because it is a opium is a which it has primary action and secondary action. అలాంటి వాటిని ఏమంటారు, నార్కోటిక్స్. వీటి యొక్క యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటాయి, మనం పట్టగలగాలి. కానీ ఓపియం యొక్క యాంగిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వాడు అదే పేషెంట్ అసలు నో చేంజ్ అన్నట్టున్నాడు, అర్థమైందా. మళ్ళీ ఇంకో పేషెంట్ ఏమన్నాడు, వాడు మత్తుగా ఉన్నాడు. ఇట్ ఈస్ అ హైలీ సిబిలిటిక్ పేషెంట్. ఫస్ట్ చెప్పిన పేషెంట్ ఏమో హైలీ సిబిలిటిక్ పేషెంట్, నాకేం బాగుంది అన్నాడు. అది ఇస్ ద నెక్స్ట్ కంప్లైంట్ ఏంటి, నో చేంజ్ అనేది సైకోటిక్ ఫేస్, సైకోటిక్ మ్యాజం ప్రామినెంట్గా ఉంది వాళ్ళ. అందుకని వాడికి లోపల ఇబ్బంది ఉన్నా కూడా హీఈస్ కంటెంటెడ్, నో కంప్లైంట్స్, హీఈస్ యాక్టివ్, యాక్టివిటీ నో చేంజ్. ఇట్ ఈస్ అ సైకోసిస్. మోసం చేస్తుంది బాడీ, నాకేం లేదు అంటే చెప్తుంది. ఇన్ స్పైట్ డేంజరస్ కండిషన్ ఈస్ సేయింగ్ నో కంప్లైంట్స్ ఇస్ వెరీ డేంజరస్. కాలు ముళ్ళు వచ్చిందని తెలియట్లేదంటే ఇట్స్ వెరీ డేంజరస్. బీనంబ్ కండిషన్, ఇట్స్ హైలీ సిబిలిటిక్. అర్థమైందా, డిఫరెంట్ ఫేస్ ఆఫ్ ఓపియం వాట్ ఐ వాంట్ సే. నెక్స్ట్ పాటలు పాడుతూ ఉన్నాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు, మళ్ళీ ఏమన్నా నిద్రపోతున్నాడు. ఓపియం 200 ఇస్తే చాలా మంది తగ్గిపోయింది. ఉంటే ఇటువంటి కేసెస్లో మాత్రం ఓపియం వన్యం కూడా ఇవ్వాల్సి వస్తుంది, పెట్టుకో. ఇటువంటి కేసెస్లో సింగింగ్ ఎలాంటి వాటిలో వన్యం కూడా ఇవ్వచ్చు. అంటే మయాజంని బట్టి పొటెన్సీ మారుతుంది, మయాజంని బట్టి కూడా పొటెన్సీ మారుతుంది. సైకోటిక్ కేసెస్లో నువ్వు 30 or 200 చాలు. అందుకని నేనేం చేశాను, వాడు నో చేంజ్, యాక్టివిటీ నో చేంజ్ అంటే నేను 30 ఇచ్చా. ఓపియం 200 ఇవ్వాలి, అక్కడ 30 ఇచ్చా. అయిన తర్వాత ఫీవర్ ఉండి నో కంప్లైంట్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ సిబిలిటిక్ కండిషన్, ఐ గేవ్
ఓపియం 200. కానీ బాగా యాక్టివిటీ బాగా ఉండి సింగింగ్ ఉంది అంతా ఉంటే ఓసారి సోరోసెప్టికేస్ అంట ఇలాంటి వాటిలో అవసరం ఉంటే 200 చాలు, అవసరం ఉంటే 1 mg కూడా ఇవ్వచ్చు. అది కేస్ ఓపియం గురించి కొన్ని ప్రాక్టికల్ కేసెస్. మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఇప్పుడు ఓపియం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. మాస్టర్ సార్ చెప్పండి. ఫీర్ కి ఫ్లైట్ కి కొంచెం తేడా మళ్ళీ సార్ చెప్తా. ఇప్పుడు నాకు బల్లి అంటే భయం. బల్లి అంటే భయం అంటే ఓకే మ్యామ్. అది భయం. ఎవడో దొంగ వచ్చి పడ్డాడంటే వీడికి అన్ని ఇట్లా ఇట్లా బాగా మొత్తం ఎట్లా ప్యానిక్ అయిపోతారు. మీకు ఇది ఆటిజం క్లాసెస్ చెప్పా, ఎక్కడ రాజమండ్రిలో ఆటిజం చెప్పాను, గుర్తుందా మీకు? ఆటిజంలో మీకు ఒక పిక్చర్ చూపించా, వాడు చిన్న శబ్దం బెలూన్ శబ్దమైన ఇట్లా ఇట్లా ఉడికిపోతున్నాడు. దట్ ఈస్ ద ప్యానిక్ కండిషన్, దట్ ఈస్ ద ఫ్రైట్. భీతి చెందడం, భీతి. భయం వేరు, భీతి వేరు. భయం అంటేనేమో భయం, ఓపియం అది ఏదైనా అది సైకోటిక్ కేసెస్, అది సైకోసిస్. ఫ్రైట్ అంటే వణికిపోతారు వాళ్ళు ఆ క్షణానికి ఎట్లా. దట్ ఈస్ ద ఫ్రైట్, దట్ ఈస్ ద పానిక్ కండిషన్, ఈస్ ద సిబిలిటీ కండిషన్. ఓకేనా సార్? పూరాన్ నగర్ ఓకేనా సార్? ఓకే సార్. అంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా అవి దానివల్ల భయం పడిపోయి మనసులో అలా ఉండిపోతుంది, అది దట్ ఈస్ అభయముద్ర, అది వేరు మళ్ళీ. అది ఉండిపోతుంది. అది ఫీర్ అయితే అప్పటికప్పుడే అది ఆ ఇన్సిడెంట్ అది ఫీర్. ఫ్రైట్ అభయముద్ర అట్లే ఉండిపోతే ఇట్ ఈస్ ద ఏమంటారు దాన్ని, న్యూ ఫ్రైట్ అండ్ ఓల్డ్ ఫ్రైట్, మళ్ళీ అది వేరు. కొత్తగా ఎంబడే ఏమో ఆర్రిగా వస్తుంది, అది ఎకోనిట్ వస్తుంది. ఓల్డ్ ఫ్రైట్ అయితేనేమో ఆర్రిగా, సార్ అన్నారు ఇంతకుముందు, ఆర్రిగా వస్తుంది, ఓపియం కూడా వస్తుంది. ఓకే సరే. కొన్ని ఇంపార్టెంట్ ఇండికేషన్స్ చెప్తా మీకు, ఓపియం యొక్క ఇండికేషన్స్, ఎంట్రీ పాయింట్స్. ఫస్ట్ మీకు మన కెంట్ గారు ఎట్లా ఓపియంని ఎట్లా స్టడీ చేయాలని చెప్పినారు క్లియర్గా, అది చెప్తాను మీకు కొన్ని పాయింట్స్. Opium is marked by painless inactivity and torpor. It is the highly syphilitic condition. Painless inactivity and torpor. ఈ కండిషన్కి ఎట్లా వెళ్తారు వీళ్ళు అంటే, ఫస్ట్ ఓపియం విల్ కాజ్ పెయిన్, స్లీప్లెస్నెస్, ఇన్యాప్టిట్యూడ్, నర్వస్ ఎక్సైటబిలిటీ. ఫస్ట్ ఏం చేస్తారు? పెయిన్. నీకు ఓపియం ఇవ్వగానే ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఏం మత్తు రాదు, ఫస్ట్ నిద్ర లేరు. ఆ రోజంతా నిద్ర పట్టదు వాళ్ళకి. గంజాయి తాగుతారు, ఇలాంటి వాటిలో నార్కటిక్స్ ఏమైనా సరే ఫస్ట్ నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, విపరీతమైన ఎక్సైట్మెంట్, చాలా ఎక్సైట్మెంట్ వస్తారు. 31st డిసెంబర్ రోజు ఫస్ట్ ఎందుకు తాగుతారంటే ఫస్ట్ ఎక్సైట్మెంట్ కోసం తాగుతారు, నిద్ర పట్టకుండా తాగుతారు. అయిన తర్వాత దిస్ కండిషన్ ఈస్ ద ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది మెడిసిన్. దెన్ ద సెకండరీ యాక్షన్ ఆఫ్ ది బాడీ will cause next condition. The patient is sleepy at times during the characterized by sleepless nights and anxiety, increased sensitivity to noise. నెక్స్ట్ కండిషన్లో వాడు మత్తుగా వెళ్ళిపోతాం, ఏ కంప్లైంట్స్ పడకుండా. దట్ ఈస్ ద సెకండరీ యాక్షన్. అందులో కూడా in between the periods they will be very active. That is the important points should be noted in the opium. But enta mattuga unna kuda in between the paroxysms they are very anxiety, very sensitive to noise. చిన్న శబ్దమైన వెంబడి వాడు నిద్రపోతున్నాడని మనం ఏదైనా అంటే కాదు, వాడు మెలకువనే ఉంటాడు. అర్జునుడు అదేది సమూహనాశనం వేస్తాడు కౌరవుల మీదకి, ఎక్కడ యుద్ధంలో విరాట పర్వంలో వస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు అందరూ నిద్రపోతారు కానీ భీష్మ పితామహుడు మాత్రం ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తాడు, అంతే నిద్ర నటించినట్టు ఉంటాడు. ఆయన దగ్గర మాత్రం పిలకలు పోయడానికి మిగతా వివరణ తెచ్చుకొని చెప్తాడు.
దట్ ఈస్ ద కండిషన్. వాళ్ళు మత్తుగా ఉంటారు కానీ దే విల్ బి వెరీ అవేర్ ఆఫ్ ది సరౌండింగ్స్. చిన్న చీమ చుట్టుకుమన్నా కూడా వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా? భీష్ముడు ఉండే కండిషన్ అది, ఓపియం కండిషన్. అంటే భీష్ముడు ఓపియం కాదు, మీకు అర్థం కాని చెప్తున్న కాన్సెప్ట్. నెక్స్ట్ స్లగ్గిష్ అండ్ పెయిల్నెసెస్, ఇవన్నీ మళ్ళీ కొంచెం వెళ్తాయి. కన్వల్షన్స్ లో కూడా ఓపియం చాలా మంచి పని. కన్వల్షన్స్ లో కూడా ఇట్లాగే ఉండాలి. ఫిట్స్ వచ్చి మధ్యలో బిట్వీన్ ది పెరాక్సిస్ ఈజ్ వెరీ యాక్టివ్. ఫిట్స్ వస్తాయి కదా, ఫిట్స్ వచ్చి మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ ఫిట్స్ వస్తాయి, మళ్ళీ తగ్గుతాయి. తగ్గి మధ్యలో మాత్రం విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ బిట్వీన్ ద పెరాక్సిమ్స్ అండ్ వాంట్స్ టు బి అన్కవర్డ్. ఓపియం వాడు కప్పుకోనికి ఇష్టపడు. పెరాక్సిమ్స్ లో కానీ ఈజ్ వెరీ హార్ట్ పేషెంట్. గుర్తుపెట్టుకుని రాసుకోండి, అది కూడా రాసుకోండి. ఈజ్ వెరీ హార్ట్ పేషెంట్. He does not want to be covered. Pupils contracted is very, very important indication for the opium. Pupils contracted అంటే కన్ను మీరు కోమా కండిషన్లో కూడా లేకపోతే ఇట్లాంటి కన్వల్షన్స్ కానీ ఓపియం మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఓపిక ఉంటే టార్చ్ చేసి చూస్తే మామూలుగా అయితే ఈ లోపల పీపుల్ అయితే ఉంటో మొత్తం దగ్గరగా ఉంటుంది. మామూలుగా లైట్ ఏం కావాలి, ఇట్లా అయిపోవాలి కదా, ఇచ్చుకోదు వాడు, దగ్గరగా కాంటాక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇండికేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ అపిప్లెక్సీ. అంటే బ్రెయిన్ కండిషన్స్లో కానీ వాటిలో కానీ నువ్వు ఓపియం ఇవ్వాలంటే మాత్రం ఆ పాయింట్ మీద ఇచ్చేయచ్చు. ప్యూపిల్ ఈజ్ కాంట్రాక్టెడ్, దగ్గరగా ముడుచుకొని పోయి ఉంటుంది. అయిన తర్వాత కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్, ఫ్రైటెండ్ అండ్ అబార్షన్ ఈజ్ ఇంపెండింగ్. అబార్షన్ కండిషన్లో కూడా భయం తర్వాత వచ్చే వాటిలో నీవు ఓపియం ఇస్తే అక్కడికి ఆగిపోతుంది, అబార్షన్ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా వాటిలో ఆర్నికా ఎంత ఇంపార్టెంటో, ఆర్నికాలో నీకు బాడీ సోర్నెస్ ఉండాలి, ఇందులో సోర్నెస్ అక్కర్లే. ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ బిట్వీన్ ద పెరాక్సిమ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ ఇన్ ద బిట్వీన్ ద పెరాక్సిమ్స్ ఉండి మీకు ఆ పాయింట్స్ ఉంటే ఓపియం విల్ వండర్స్, అబార్షన్ తగ్గించేస్తుంది. నెక్స్ట్ హంగ్రీ నాట్ రిలీవ్డ్ బై ఈటింగ్. వాడికి ఆకలి అనిపిస్తుంది కానీ ఎంత తిన్నా కూడా. అయిన తర్వాత ఫిట్స్ వచ్చి మధ్యలో వాడు యాక్టివ్ ఉంటాడు కదా, అప్పుడు ఎవరైనా చూస్తే ఫిట్స్ వచ్చిందంటే వాడు ఫిట్స్ వచ్చిన వాడు లాగానే కనిపించాడు. పర్ఫెక్ట్లీ వెల్ బీయింగ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఫిట్స్ కానీ ఏదైనా వచ్చి మధ్యలో పెరాక్సిమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ వచ్చే మధ్యలో ఈజ్ పర్ఫెక్ట్లీ వెల్ అండ్ హ్యాపీ. బిట్వీన్ ది పెరాక్సిమ్స్ ఈజ్ పర్ఫెక్ట్లీ వెల్ అండ్ హ్యాపీ. నెక్స్ట్ కంప్లైంట్స్ ఫ్రమ్ సడన్ జాయ్, యాంగర్, షేమ్ అండ్ సడన్ ఫ్రైట్. జాయ్ తర్వాత వచ్చే వాటిలో కూడా సంతోషం బాగా అయింది అనుకో, దాని తర్వాత వచ్చే కంప్లైంట్స్ లో కూడా ఏ రెమెడీ అనుకుంటాం మామూలుగా అయితే? కాఫీ. ఇంతకుముందు చెప్పాను మీకు, కాఫియాతో పాటు ఓపియం కూడా మంచి మంది. ఆఫ్టర్ సడన్ జాయ్, వాడు ఫెయిల్ అవుతాం అనుకున్నాడు, స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వాడు నిద్ర పడ్డదా రోజు, అప్పటి నుంచి నేను నిద్ర పట్టట్లేదు సార్ అంటాడు. ఆ సిమ్టమ్ బిట్వీన్ ది పెరాక్సిమ్స్, స్లీపీగానే ఆ కాఫీ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకొని మన కాఫీలో చాలా మెమరీ ఉంటుంది, హై మెమరీ ఉంటుంది. ఓపియంలో హై మెమరీ ఉండదు. వాడు ఇంకా వాడి చీటింగ్, వాడి యొక్క మెంటాలిటీ వేరే ఉంటుంది. అప్పుడు ఓపియం ఇస్తే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే, సడన్ ఫ్రైట్ చెప్పాను, యాంగర్, షేమ్, సడన్ ఫ్రైట్. ఓకే, ఓపియం అండ్ కాఫియా దే ఆర్ యాంటీడోటెడ్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ యాంటీడోటెడ్ ఈచ్ అదర్. గ్రేట్ సెన్సిటివ్ టు సౌండ్, లైట్ అండ్ ఓడర్స్. చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఓడర్స్ కానీ వాటికన్నిటి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. దిట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓపియం. అర్థమైందా? మైండ్లో ఉందా?
Okay, now I will give some more points of opium. Opium says he is not sick in the చెప్పాను already. I am not sick అని చెప్తాడు. యాక్టివ్ మెంటల్ యాక్టివిటీ ఇంతకుముందు కేస్ 3 చెప్పాను. పాటలు పాడుతుంటాడు, వెరీ ఫస్ట్ కేస్ 1 స్లీపీ, రెండో కేస్ నో చేంజ్, థర్డ్ కేస్ ఇస్ ద హైపర్ యాక్టివిటీ, హైలీ మెంటల్ రెస్ట్లెస్నెస్. పాటలు పాడుతుంటాడు, మాటలు ఎప్పుడు లేనప్పుడు బాగా మాట్లాడుతుంటాడు, బిట్వీన్ ద పారాక్సిమ్స్. అర్థం మళ్ళీ మత్తుగా ఉంటాడు, రెండు ఉంటాయి. అప్పుడు మీకు ఓపియం చాలా మంచి మందు. లేదా ఫీవర్ వచ్చినప్పుడు మత్తు లేకపోయినా ఎక్కువ మాట్లాడుతున్నా అంటే ఇది కూడా ఆలోచించాలి. చాలా రెమెడీస్ ఉన్నాయి, మళ్ళీ కెరియర్లో మళ్ళీ చెప్తా. వెరీ టాక్టివ్, నాట్ ఎట్ హోమ్ సెన్సేషన్ కూడా ఇందులో కూడా ఉందండి. ఇంకో రెమెడీ ఏది మనకు బాగా గుర్తొచ్చేది, ఐ వాంట్ గో హోమ్. బ్రయోనియా సార్. బ్రయోనియాతో పాటు ఓపియం కూడా ఉంటుంది. యుప్టోరియం పర్ఫ్లో కూడా ఉంది, ఐఎమ్ నాట్ ఎట్ హోమ్, ఆ సెన్సేషన్. యుప్టోరియం పర్ఫ్, బ్రయోనియా అండ్ ఓపియం. రాసుకోండి పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ దొరకవు. నెక్స్ట్, వాంట్స్ టు కూల్ రూమ్. He wants to be uncovered and wants to cool room. He kicks off the cloths. పిల్లలు ఓపియం ఇవ్వడం కన్ఫర్మేషన్ అదే. మోస్ట్లీ 90% కేసెస్లో వేచ్చగా ఉన్నప్పుడు కప్పుకోరు వాళ్ళు. కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్ అండ్ వెన్ ఫియర్ రిమైన్డ్, అట్లా భయం అట్లాగే ఉండిపోయింది అనుకో, ఓపియం కూడా యూ హ్యావ్ టు థింక్. సీస్ ఫ్రైట్ఫుల్ ఇమేజెస్, బ్లాక్ ఫార్మ్స్ అండ్ గోస్ట్స్, డెవిల్స్. ఒక దయ్యాలు అవి వాళ్ళకి కనిపిస్తాయి నిద్రలో, పగలు. ఓపియం వాళ్ళు పగలు ఎక్కువ భయపడతారు, ఆర్నికా వాళ్ళు ఎక్కువ మటుకు రాత్రిపూట పలవరిస్తుంటారు. దట్ ఈస్ ద మేజర్ ఇండికేషన్. ఓపియం వాడికి ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, ఇద్దరు భయపడ్డారు. ఓపియం వాడేమో పగలు భయపడుతూ ఉంటాడు, అప్పటి నుంచి భయం అంటుంటాడు, రాత్రి బాగా నిద్రపోతుంటాడు. ఆర్నికా వాడు అసలు పగలు నిద్ర అసలు ఏమనడు, రాత్రి కూడా మాత్రం నిద్రలో పలవరిస్తుంటాడు, ఒకటే పలవరిస్తుంటాడు. దట్ ఈస్ ద ఆర్నికా ఫియర్ ఆర్ ఫ్రైట్. నెక్స్ట్, ఇది కొన్ని పాయింట్స్. నెక్స్ట్, ఓపియం సీస్ ఫ్రైట్ఫుల్, గోస్ట్ ఫ్రైట్ఫుల్, ఈజీలీ ఫ్రైటెండ్, భయపడతాడు. డిజైర్స్ టు ఎస్కేప్, ఆ భయంతో పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఫేస్ వర్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ఫ్రైట్ అండ్ ఫియర్, టెర్రర్, ఆ భయం అని కనిపిస్తూ ఉంటుంది. యాంగ్జైటీ, అప్రిహెన్షన్, ఫియర్ ఆఫ్ ఇంపెండింగ్ డెత్, ఏదో జరుగుతుంది, ఏదో భయం, ఇంపెండింగ్ డెత్, చనిపోతాను భయం కూడా ఉంటుంది ఓపియంలో. క్యారెక్టరిస్టిక్ ఈస్ ద కాంట్రాక్టెడ్ పీపుల్, ఇంతకుముందు చెప్పాను కదా ఒకసారి, అదే పని. కాంట్రాక్టెడ్ పీపుల్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎంటర్ పాయింట్ ఫర్ ది ఓపియం. అయిన తర్వాత ఓపియం ఎమర్జెన్సీ కేసెస్లో కూడా చాలా మంది ఇస్తున్నారు, మీకు ఐడియా ఉందో లేదో. ఇది బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అంటే టక్కున ఓపియం చాలా నోటెడ్గా ఇస్తారు. అలాంటి వాటిలో ఓపియం ఏ ఇండికేషన్స్ మీద ఇవ్వచ్చు అని కూడా మీకు చెప్తాను. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ కేస్, బట్ it is also covers in the primary class. Comatose with rattling and stertorous breathing. Stertorous breathing, చాలా గ్రర్ర అని ఒక రకమైన బ్రీత్ ఉంటుంది. స్టెటోరస్ బ్రీతింగ్ అంటే చనిపోయే లాస్ట్ ఒక రకమైన బ్రీతింగ్ ఉంటుంది. స్టెటోరస్ బ్రీతింగ్ అంటే శ్వాస అంతా కూడా అటువంటి కండిషన్స్లో స్లీపీగా ఉండి స్టెటోరస్ బ్రీతింగ్ ఉంటే మీకు కావాలంటే స్టెటోరస్ బ్రీతింగ్ అని మీరు వీడియో కొట్టండి, మీకు వస్తుంది. మీకు ఐసీయూలో వర్క్ చేస్తే మీకు అది తెలుస్తుంది. అలాంటి వాటిలో ఓపియం ఇస్తే 200 ఇస్తే 1M కానీ ఇస్తే ఆ కండిషన్ నుంచి బయట తీసుకొచ్చి మళ్ళీ కాపాడబడతారు. అది ఒక్కటే ఇండికేషన్, ఎక్కువ ఇండికేషన్ చూడం. ఐసీయూ కేసెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ 1-2 ఖచ్చితంగా ఒక 3-4 2 పాయింట్లు అయినా సరే దొరికితే చాలు.
ముందు ఆ కండిషన్ నుంచి బయట తీసుకురావాలి, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ చెప్పేంత కండిషన్లో ఉండదు, హైలీ సివిల్ కండిషన్ అది. అప్పుడు మీరు ఈ పాయింట్ చూసుకోవాలి. రెడ్ ఫేస్, బ్లోటెడ్ ఫేస్, ముఖం కూడా మొత్తం ఇట్లా రెడ్గా ఉండి బ్లెస్సింగ్ ఆఫ్ ఫేస్ ఉంటుంది. స్కిన్ కవర్డ్ విత్ హాట్ స్వెట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఎంత హైలీ సివిలిటీ కండిషన్లో కూడా వాడి చర్మం వెచ్చగా ఉండి వెచ్చని చెమటలు ఉంటాయి, చల్లని చెమటలు ఉండవు. నెక్స్ట్, దెర్ ఈజ్ నో రెస్పాన్స్ టు లైట్, టచ్, నాయిస్ ఎనీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్ ఇండికేట్ రెమెడీ. ఇది ఇంకా కోమా కండిషన్లో వాడికి ఏ రెస్పాన్స్ ఉండదు. ఏ రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి, ఇది తగ్గిపోతుంది. అబ్నార్మల్ పెయిన్లెస్నెస్ కండిషన్, ఇంతకుముందు చెప్పేదా, హైలీ సివిలిటీ కండిషన్ ని అబ్నార్మల్ పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది ఇందులో. ఇంకా ఇందులో ఉంటుంది, ఆర్నికాలో ఉంటుంది, స్ట్రామోనియాలో కూడా ఉంటుంది, స్ట్రామోనియాలో కూడా ఉంటుంది. బెడ్ ఫీల్స్ సో హార్ట్ కెనాట్ లై ఆన్ ఇట్. బెడ్, ఆర్నికాలో కూడా ఉంటుంది బెడ్ ఫీల్స్ సో హార్డ్, ఆర్నికా. ఇందులో బెడ్ ఫీల్స్ సో హాట్, అది బాగా వేడిగా ఉంది, పరుపు నేను పడుకోలేను అంటాడు, అంత హాట్గా ఉంటాడు. కోమా కండిషన్లో కాంట్రాక్టెడ్ పీపుల్. ఇంకోటి ఏది, స్టెటరస్ బ్రీతింగ్. ఓకే, స్టెటోరస్ అంటే స్పెల్లింగ్ చెప్తున్న స్పెల్లింగ్ చెప్తారా? STERTOR, స్టెటర్, OUS, స్టెటరస్ బ్రీతింగ్. అలాంటి కండిషన్లో ఓపియం చాలా సర్వ్ చేస్తుంది మీకు. నెక్స్ట్, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఓపియమే ఇవాళ ఓపియం ఒకటే అయిపోతుంది యాక్చువల్గా. సరే, ఇది చాలా ఇంపార్టెంట్ ఓపియం, అందుకని అట్లా వచ్చిందేమో మాస్టర్ గారు. నెక్స్ట్, కన్వల్షన్స్ ఆఫ్టర్ ఫ్రైట్, ఇంపార్టెంట్ రెమెడీ. కన్వల్షన్స్ ఆఫ్టర్ ఫ్రైట్. నెక్స్ట్, ఫేస్ బ్లోటెడ్, డార్క్ రెడ్ అండ్ హార్ట్, ఫీచర్స్ డిస్టార్టెడ్ ఫీచర్స్ ఉంటాయంటే అంత ప్లెజెంట్గా ఉండవు ఫేస్ వీళ్ళవి. ప్యూపరల్ కన్వల్షన్స్ విత్ డ్రౌజినెస్ ఆర్ కోమా బిట్వీన్ ది పెరాక్సిమ్స్. డెలివరీ అయిన తర్వాత బాలేంతప్పుడు వచ్చే ఫిట్స్లో భయం తర్వాత, దిట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ. ఓపియం గుర్తుపెట్టు, చాలా ఇంపార్టెంట్ రెమెడీ. స్ట్రామోనియంతో పాటు ఓపియం. నేను మాత్రం స్ట్రామోనియాలో చాలా కేసెస్లో చూశాను బాలెంతలో. నెక్స్ట్, స్నోరింగ్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. స్నోరింగ్, గొరక వస్తుంది, బాగా పెద్ద గొరక వస్తుంది. శ్వాస తీసుకున్న గొరకనే, శ్వాస వదులుతున్న గొరకనే, అంత గొరక ఉంటుంది ఓపియంలో. అంటే రెగ్యులర్ కండిషన్ కాదు, ఫీవర్స్లో. హెవీ స్టూపిడ్ స్లీప్ విత్ స్టెటరస్ బ్రీతింగ్, ఫేస్ అండ్ ఐస్ హాఫ్ క్లోజ్డ్. ఐస్ హాఫ్ క్లోజ్డ్ ఉంటాయి. ఇది అంటే బ్రెయిన్ కండిషన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. నాకు ఇది నోట్స్ పంపిస్తే నేను కూడా రాసుకుంటాను ఈ పాయింట్. ఎందుకంటే ఇవి అప్పటిదప్పుడు స్పాంటేనియస్గా వచ్చినవి, నేను కూడా నోట్స్ ఏం తయారు చేసుకోలేదు. మంచి పాయింట్స్ ఇవి. అపోప్లెక్సీ అంటే బ్రెయిన్ బ్లీడింగ్ కండిషన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్. హాఫ్ క్లోజ్డ్ ఐస్ ఉంటాయి, కాంట్రాక్టెడ్ పీపుల్స్ ఉంటాయి, బ్లడ్ షాట్ రెడ్ ఐస్ ఉంటాయి, రక్తంలాగా ఉంటాయి కళ్ళు, ఓపియం. నెక్స్ట్, స్కిన్ కవర్డ్ విత్ హాట్ స్వెట్స్, చెమట బాగా వెచ్చగా ఉంటాయి, ఓపియం. నెక్స్ట్, అపోప్లెక్సీ విత్ స్టెటరస్ బ్రీతింగ్ చెప్పే కదా. మాస్టర్, స్టెప్టోరస్ బ్రీతింగ్ కి మనం ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఐసీలో ఉన్నప్పుడు? యాక్చువల్ ఏంటంటే భయం తర్వాత వచ్చి ఫిజికల్ గా డ్యామేజ్ ఎక్కువ లేదు అంటే 1M ఇవ్వండి సార్. పాథలాజికల్ గా ఎక్కువ డ్యామేజ్ లేదనుకోండి 1M ఇచ్చేయండి. లేక పాథలాజికల్ గా బాగా బ్లీడింగ్ ఎక్కువ ఉంది బ్రెయిన్ లో అంటే 200 ఇవ్వండి, 1M వద్దు. ఓకే, నెక్స్ట్, ఇంకొన్ని పాయింట్స్ ఇన్ ద ఎక్యూట్ కండిషన్స్. బాగా వేడిగా ఉంటుంది, ఎస్పెషల్లీ నైట్ ఎక్కువ ఫీవర్ ఉంటుంది. బ్రెయిన్ కండిషన్స్లో కూడా చెప్పేదా, చాలా ఇంపార్టెంట్ ఫీవర్. బ్రెయిన్ కండిషన్స్లో వచ్చే ఫీవర్లో ఓపియం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ.
నెక్స్ట్ మత్తుగా ఉంటారు. డెలీరియం, పలవరింతలు ఉంటాయి. చిల్లీ కండిషన్స్ తక్కువ, కానీ చిల్లీ కండిషన్స్ కూడా ఉంటాయి. చిల్లీ ఫాలోడ్ బై హీట్ తర్వాత మళ్ళీ చిల్లీ కూడా ఉంటుంది. విపరీతమైన ఇంకో 4th కండిషన్ కూడా చెప్తా. విపరీతమైన చలి. ఇప్పుడు ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు చెప్పా కదా. 4th టైప్ ఆఫ్ ఓపియం ఫీవర్స్ కూడా విపరీతమైన చలితో కూడి ఉండి విపరీతమైన వణికిపోతుంటారు. వాళ్ళు భయం తర్వాత వణికిపోతూ ఉంటారు. వణికిపోయి విపరీతమైన చలి వచ్చి దాంతో మళ్ళీ మత్తుగా అవుతారు. ఇది డిఫరెంట్ కండిషన్ ఆఫ్ ది ఓపియం. ఇది 4th కండిషన్. ఈ వీటిలో ఓపియం ఇస్తే వండర్స్ చూపిస్తారు. ఇవి ఓపియం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే we will try to clarify it. చాలా మంచి నోట్స్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే మాస్టర్ గారు. జూనియర్స్కి అర్థమైనట్టేనా బాగానే? సార్ ఒకసారి బ్రీతింగ్ దాని గురించి ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. స్టెటరస్ బ్రీతింగ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే వెరీ డేంజరస్ అండ్ నియర్ బై ఎండింగ్, మృత్యు ద్వారంలో ఉన్నప్పుడు వచ్చే వాటిని స్టెటరస్ బ్రీతింగ్ అంటారు. దాన్ని అయితే ఐసీయూ కేసెస్లో ఒకసారి స్టెటరస్ బ్రీతింగ్ ఉండి ఇక వాళ్ళు ఆ బ్రీతింగ్ వచ్చిందంటే బాగా పెద్దగా వస్తుంది అనమాట. వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు ఇంకా అయిపోయిందని. వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు కదా, డ్యూటీ డాక్టర్స్ చెప్పేస్తారు సార్కి, సార్ స్టెటరస్ బ్రీతింగ్ ఉంది ఇంకా అని చెప్పేస్తే వాళ్ళు వచ్చి మనకు చెప్పేస్తారు సార్ ఇక చాలా డేంజరస్ కండిషన్ అని చెప్పేస్తారు. అటువంటి కండిషన్ని స్టెటరస్ బ్రీతింగ్ అంటారు. విపరీతమైన పెద్ద శబ్దంతో వస్తుంది బ్రీతింగ్. మీకు వీడియో కొడితే మీకు క్లియర్ అర్థం అవుతుంది. ఇంకా నేను చెప్పడం కన్నా పెద్ద శబ్దంతో వస్తుంది. ఇది ఎండింగ్ కండిషన్ అనమాట. అది అప్పుడు నీకు ఓపియం ఇస్తే ఆ రెడ్ షార్ట్ ఐస్, కాంటాక్ట్ పీపుల్స్ అంటే కాంటాక్ట్ పీపుల్స్ అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. అంటే అయిపోయే కండిషన్ ముందు ఇది మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయిందంటే అయిపోయినట్టు. కానీ అయిపోయే కండిషన్ ముందు కాంట్రాక్టర్ పీపుల్స్ ఉండే వస్తే ఓపియం ఇస్తే మళ్ళీ కండిషన్ని మళ్ళీ రివర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సిపిఆర్ లాగా ఓపియం బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిపిఆర్ అంటే మామూలుగా కార్డియో పల్మనరీ రెససిటేషన్ అని లాస్ట్ చనిపోయే ముందు ఇది కొడతారు చూసావా హార్ట్ అటాక్స్లో, అట్లా ఓపియం పనిచేస్తుంది బ్రెయిన్ కండిషన్స్లో అంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఆ క్లాస్ అంతా ఓపియం అయిపోయింది. బట్ వండర్ఫుల్ సార్. వీడికి దాచుకునే గుణం ఉంటుంది కదా సార్, అన్ని ప్రతిదీ దాస్తా ఉంటాడు. అది దాచుకుంటూ ఉంటాడు కదా. నేను అసలు మెంటల్ కండిషన్ టచ్ చేయలేదు ఇవాళ. మెంటల్ కండిషన్ చెప్పాలంటే చాలా ఉంటాయి వాడికి. అనుమానం, అది అబద్ధ కోరు, మోసగాడు, ఇవన్నీ చాలా ఉంటాయి ఓపియం వాళ్ళకి. మరి ఒకసారి చెప్పండి సార్ దీంతో పాటు అది కూడా ఒక క్లాస్. చెప్తాను, ఓపియం తర్వాత చెప్తాను మీకు. ఓపియం ఆ కేటగిరీ వేరే వస్తుంది. ఇప్పుడు మనం మెటల్స్ చెప్పుకుంటాం కదా, మెటల్స్ తర్వాత నాన్ మెటల్స్ అన్ని చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు సాఫ్ట్ మెటల్స్ చెప్తాను. సార్ జ్వరంలో ఓపియం 10 వేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది సార్? సార్ ఓపియం కండిషన్స్ లో విపరీతమైన మత్తుగా ఉండి 10 వేయకండి, 1 ఇవ్వండి. పాథలాజికల్ గా ఏమీ ఇబ్బంది లేదు, మత్తుగా ఉన్నాడు, పాథలాజికల్ కండిషన్స్ కూడా తక్కువ ఉన్నాయంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మాత్రమే ఇవ్వండి. ఓపియం 1 ఇస్తే చాలు. సరే సార్. ఓకే, సరే సరే. థ్యాంక్ యూ సార్. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెప్పండి లక్ష్మి. చెప్పు, అడుగు. కళ్ళు ఏ విధంగా ఉంటాయని అది ఒకసారి క్లారిఫికేషన్. బాగా రెడ్ షార్ట్ ఐస్ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చాలా ఎర్రగా ఉంటాయి. కోమా కండిషన్ లో కళ్ళు చూస్తే ఎర్రగా ఉండి, కాంటాక్ట్ పీపుల్స్ ఉండి, విపరీతమైన వెచ్చని చెమటలు ఉండే. కాంటాక్ట్ పీపుల్స్ అంటే లోపల కంటి పాప, ఇక్కడ చూసావా కంటి పాప, అది మామూలుగా అయితే ఇట్లా ఈ హైట్ ఇంత సైజులో ఉంటుంది కదా, ఇంకా దగ్గరగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దాన్ని కాంటాక్టెడ్ పీపుల్ అంటారు దాన్ని. గుడ్, నేను చెప్పడం మర్చిపోయాను. పీపుల్ అంటారు దాన్ని. కన్ను పాప, కంటి పాప, అది ముడుచుకొని ఉంటుంది. అది అంటే
ఇట్ ఈస్ డేంజరస్ కండిషన్ బిట్వీన్ అంటే మామూలుగా చనిపోయేటప్పుడు ఏం చేస్తారు కంటిలో చాటేజ్ చూస్తారు కంటికి పాపం మొత్తం డైలెట్ అయిపోయింది అనుకో వెళ్ళిపోయినట్టు కూడా హంస ఎగిరిపోయినట్టు. దానికన్నా ముందు బాగా కాంట్రాక్టెడ్ కేసెస్లో బాగా భయపడ్డప్పుడు బాడీ కండిషన్స్లో అట్లా ఉంటాయి, కాంట్రాక్టెడ్ కండిషన్స్లో ఉంటాయి. అప్పుడు అవన్నీ వాళ్ళు చెప్పే కండిషన్స్లో ఉండరు కదా, ఎందుకంటే ఓపీఎం ఇస్తే కండిషన్ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ థింక్ స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చూద్దాం నెక్స్ట్ మంగళవారం ఏ రోజు అవుతుందా? 9. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది రండి, 9 తారీఖు ఉంటుంది. సరే, నెక్స్ట్ 16 అవుతుంది, 16 కూడా ఉంటుంది. సరే, మళ్ళీ గురువారం క్లాసెస్లో మనం కలుద్దాం. స్వస్తి. జై శ్రీ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ. మీకు డౌట్స్ ఉంటే అడగండి సార్, పోస్ట్ చేయండి. అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యే దాన్ని బట్టి నాకు ఏంది అనేది నాకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు కాన్సెప్ట్ మైండ్లో పడింది అనేది.